కేటీఆర్ ఇంకా మంత్రిగా ఉన్నానని ఫీల్ అవుతున్నారని ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ప్రజాపాలనను ఓర్వలేక బిల్లార్ రంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. ఏ అర్హతతో గాంధీ ఆసుపత్రిపై బీఆర్ఎస్ 3 సభ్యులతో కమిటీని నియమించిందని ఐలయ్య ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైద్యాన్ని నిర్వీర్యం చేశారని, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఎలుకలు కరిచి చనిపోయారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడానికే కమిటీల పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. కమిటీలు వేసుకొని మేము కమిటీ ద్వారా ఇలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి గాంధీ హాస్పిటల్ ఏదో మెరుగు చేస్తామన్నట్టు మాట్లాడుతుండు. మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు. గాంధీ హాస్పిటల్ అంటే యావత్ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వేల మంది పేద ప్రజలు వచ్చి అక్కడ వైద్యం పొంది ఎంతో మంది మెరుగైన వైద్యం చేసుకుంటున్నట్టు సమయంలో గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఇలా గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేస్తున్నాడు. మరి మీరు 10 ఏళ్ల అధికారంలో గాంధీ హాస్పిటల్ నిర్వీర్యం చేసిరు కాబట్టే ఇవాళ గాంధీ హాస్పిటల్ మళ్ళీ ఏదో ముసరి కన్నీరు కాల్చి సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి నువ్వు కానీ మీ బావ హరీష్ రావు కానీ మీ నాయన కేసీఆర్ కానీ ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ ఏ రకంగా ఉంది, అక్కడ పనితీరు ఏముంది, అక్కడ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందియాలని ఆలోచన సోయి లేని నువ్వు ఇలా గాంధీ హాస్పిటల్ మీద కమిటీ వేస్తున్నాడు. ఆ కమిటీ కూడా చైర్మన్ ఎవరిని? ఒక దళిత బిడ్డ, ఒక తాటికొండ రాజయ్యను చైర్మన్గా వేసి దాన్ని విజిట్ చేస్తామంటున్నా. అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, అల్జర్ సృష్టించాలి, ఏదో మేము మళ్ళీ లైవ్లో ఉండాలి, బతుకుండాలి అని చెప్పి సచ్చిన శవాలను మీరు కమిటీ వేయడం సిగ్గుచేటు. అదే రాజయ్య గారు కనీసం ఒక డిప్యూటీ సీఎం ఉంటే ఓర్వలేని మీ నాయన నువ్వు మీ బావ కలిసి డిప్యూటీ సీఎం దించేసి రాజయ్యను కనీసం మొన్న ఎలక్షన్లో టికెట్ కూడా పనికిరాడని చెప్పి బీఫామ్ కూడా ఇయ్యని మీరు ఇలా కమిటీ చైర్మన్ వేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చీకొడతారో మీరు ఆలోచన చేయాలి. కమిటీలు వేసుకొని మేము కమిటీ ద్వారా ఇలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి